హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పక్కింటి అబ్బాయి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వేటప్ప బొమ్మతోటి ఎవరు తెలుసు కదా, మా అమ్మగారు యూట్యూబ్ షార్ట్స్లో మీరు చూస్తూ ఉంటారు. యాక్టింగ్ ఎరగదేస్తుంది అని ఫీల్ అయ్యి చేస్తుంది పాపం, రోజు ప్రతిసారి షార్ట్ వీడియోల్లోనే. ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్కి అయితే మేము ముందుకు వచ్చాను. సరదాగా మాట్లాడదామని ముచ్చట్లు. ఎండాకాలం కదా, అందుకే చెమట్లు పైనుంచి బాగా వేడి దిగుతుంది కిందకి. సో ఇంకేంటి, ఈ వీడియో చేయడానికి ఇంకో కారణం ఏంటంటే, నాకు రీసెంట్గా యాడ్స్ అండ్ స్పిన్ అయితే వచ్చింది. ఒక 3 వీక్స్ బ్యాక్, 3 వారాల క్రితం అనుకుంటా. సో ఇది కూడా మీకు షేర్ చేసుకుందాం అనే విషయాన్ని అయితే నేను వీడియో చేస్తున్నాను. ఇంతకీ యాడ్స్ అండ్ స్పిన్ అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ టైంలో వస్తుంది అనేది మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అలాగే ఇంకా వేరే వాళ్ళకి, తెలియని వాళ్ళకి వీడియో షేర్ చేయండి. దీని ద్వారాగా ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది నేను చెప్పేది. సో అదనమాట, బొమ్మతో ఆడుకుంటున్నా. సరే, అయితే మీకు నా ఛానల్ విషయానికి వచ్చేస్తే, నేను ల్యాగ్ చేయకుండా నా ఛానల్ గురించి నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి, నాకు ఛానల్ క్రియేట్ చేసాను, అయిపోయింది. నాకు షార్ట్ వీడియోలు బాగా హెల్ప్ అయినాయి. షార్ట్ వీడియోల వల్ల నేను మోనిటైజేషన్ అనేది చేసుకున్నాను ఈజీగా. సో అండ్ షార్ట్స్ వల్ల నాకు 10 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. వాచ్ అవర్స్ వ్యూస్ అయితే వచ్చినాయి. ఏంటమ్మా నువ్వు? సో అదనమాట. అంటే దాని ద్వారాగా నేను మోనిటైజేషన్ అయితే చేసుకున్నాను, అయిపోయింది. మోనిటైజేషన్ అయిన తర్వాత నాకు యాడ్స్, నార్మల్గా యాడ్స్ అయితే వస్తాయి కదా, షార్ట్ వీడియోస్ కూడా యాడ్స్ వస్తున్నాయి. సో అలాగా మన ఛానల్ విషయానికి వచ్చేస్తే, నాకు షార్ట్స్ వల్ల 10 మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి. దాని ద్వారా నేను మోనిటైజేషన్ అయితే చేసుకున్నాను. సో అలాగే మోనిటైజేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, యాడ్స్ పడతాయి. మన లెంత్ వీడియోస్కి, షార్ట్ వీడియోస్కి అయితే యాడ్స్ పడతాయి. యాడ్స్ వల్ల నాకు $10 అయితే రీచ్ అయ్యాను. ఒక 2 వీక్స్లోనే $10 అయితే వచ్చేసినాయి. ఆ తర్వాత ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం నాకు చిన్న పాపప్ అయితే కనబడింది యాడ్సెన్స్ అకౌంట్లో. మనకి జీమెయిల్ కూడా మెయిల్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే, మండుతున్నట్టుంది. పాస్పోర్ట్ ద్వారా కానీ, పాన్ కార్డ్ ద్వారా కానీ, ఓటర్ ఐడి ద్వారా కానీ. నేనైతే పాన్ కార్డ్ ద్వారా చేసుకున్నాను. ఈజీగా అయిపోయింది. పాన్ కార్డ్ ద్వారాగా నేను అప్లై చేసిన 1 మినిట్లోనే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని అయితే వచ్చేసింది. సో ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిన తర్వాత యాడ్స్ అండ్ స్పిన్ వెరిఫికేషన్ కోసం అడుగుతుంది. పిన్ అనేది మనకి 30 డేస్లో వస్తుంది. ఒక నెల పట్టచ్చు, 40 డేస్ పట్టచ్చు. కంగారు పడకండి. నాకైతే 10 రోజుల్లోనే వచ్చేసింది లక్కీగా. అంటే అడ్రస్ మనం అంత కరెక్ట్గా ఇచ్చామన్నమాట. కరెక్ట్గానే ఇవ్వాలి, ఇక్కడిది కాదు. పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. ప్రస్తుతానికి మనం ఎక్కడ ఉంటున్నామో ఆ అడ్రస్ ఇస్తేనే ఈజీగా వస్తుంది మనకి మెయిల్ అనేది. సో ఊరిగా చేయమని ఓపికగానే వస్తుందంటావు, ఓపికగా ఉండాలి. మా అమ్మ చెప్తుంది ఇంకా చెయ్యాలి. సక్సెస్ అయితే తప్పకుండా వస్తుంది. అది నేను గ్యారంటీ. సో ఎందుకంటే ఊరు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిలో ముందంజలో ఉంటారు. అదే చెప్పాను. ఇంటికి లెటర్ అయితే ఎలా ఉంటుంది, లెటర్ చూస్తున్నారు కదా. మనకి పిన్ ఇందులో 6 అంకెలు పిన్ అయితే ఉంటుంది. 1 టైం పాస్వర్డ్ లాగా. మనకి ఏముండదో పిన్నే ఉంటుంది. చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందా? ఓకే, చూస్తున్నారా? 6 అంకెల పిన్ మనం యాడ్సెన్స్ వెరిఫికేషన్లో కొట్టేస్తే అయిపోతుంది. ఇందులో ఏముండదు. అది చూడాలంటే ఊరు ఉండాలి. నేను చెప్పు బాబు. ఓకే, అది కొట్టేసిన తర్వాత అయితే బ్యాంక్ డీటెయిల్స్ ఇమ్మని అడుగుతుంది. అడగడమే ఉంది, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. నెక్స్ట్ కొంతమందికి అయితే $15, $20 వచ్చాక కనిపిస్తుంది. అది కూడా యాడ్సెన్స్ అకౌంట్లో యాడ్ అవ్వాలి. మనకి వచ్చిన రెవెన్యూ $15 అయినా యాడ్ అయిన తర్వాతే మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఇమ్మని అడుగుతుంది. అప్పటిదాకా
గెట్టింగ్ పేడ్ స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది. మన యాడ్సెన్స్లో డాలర్స్ వచ్చే వరకు అలాగే కనిపిస్తుంది. వన్స్ మన డాలర్స్ వచ్చేసిన తర్వాత మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇస్తాం కదండి, అప్పుడు సెటప్ కంప్లీటెడ్, పేమెంట్ సెటప్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. యూట్యూబ్ ఎర్న్ సెక్షన్లో అయితే కనిపిస్తుంది ఇలాగా నేను చెప్పేది. సో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చే ముందు ఒకసారి మీరు ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నన్ను అడిగితే ఎక్కువగా నేను SBI రికమెండ్ చేస్తాను. మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా వెయిట్ చేసేది పేమెంట్ కోసమే. ఎప్పుడైతే $100 రీచ్ అవుతామో, కంప్లీట్ అవుతాయో, నెక్స్ట్ మంత్ 21 నుంచి 26 మధ్యలో మనకి పేమెంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది మన బ్యాంక్ అకౌంట్కి. మన బ్యాంక్ అకౌంట్కి వచ్చిన ఒక 1-2 రోజుల్లో మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే అప్పుడున్న డాలర్ రేట్ని బట్టి కరెన్సీ రూపీస్లో ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. అర్థమైందా మీకు? సో అది ప్రాసెస్. ప్రస్తుతానికైతే మేము ఫస్ట్ పేమెంట్ అయితే ఇంకా అందుకోలేదు. ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత ఇలాగే ఒక వీడియో అయితే చేసి పెడతాం, మీకు చూపిస్తాము ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అనేది. మీకు కూడా మీతోనే షేర్ చేసుకుంటాం ఆ ఇన్ఫర్మేషన్ కూడా. సో ఇంకేంటే ఏమైనా చెప్తావా? ఏదైనా ఒకటి అనుకుంటే దాన్ని సాధించే వరకు వదలకూడదు. అది చాలా ఎంత కష్టమైనా దాన్ని అందుకునే తీరాలి. అలా నేను అనుకుంటాను. అదే చెప్పాను, ఇడికిని అందుకున్నాడు. సో అదండి, మేము ప్రతిరోజు మా వీడియోస్ని అయితే మా టీవీలోనే చూసుకుంటాం. సక్సెస్ వెనక మీరు కూడా ఉన్నారండి. మీరందరూ చూడటం వల్లే సక్సెస్ ఫస్ట్ పేమెంట్ రావాలి కదా, సక్సెస్ అందుకోవాలి. అంటే ఇంకా అంతవరకు వెళ్తే అందుకున్నట్టే కదా. మరి చాలా మంది డబ్బుల కోసం కూడా కాదు, మోటివేషన్ అయ్యిందా లేదా. అది చాలామంది కాపీ అంటున్నారు. కాపీ కాదండి, అదే రిమిక్స్. వేరే వాళ్ళు చేసింది మేము రిమిక్స్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు సపోజ్ చాలా పాటలు ఉంటాయి, కుర్చీ మడత పెట్టి సాంగ్కి ఎంతమంది చేశారు, సేమ్ స్టెప్స్ రిమిక్స్ చేశారు, అది కాపీ కాదు కదా. సో మేము అదే చేస్తున్నాం. కాపీ అనకూడదు, రిమిక్స్ అనాలి. చాలామంది చేస్తున్నారు, మేమే కాదు. కామెంట్స్లో చూస్తున్నాం ఎక్కువగా కాపీ, వేరే వాళ్ళతో కాపీ చేశారు మీరు. అది అనుకోని దాంతో ఏముంది, ఎవరిష్టం వాళ్ళది. ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే మాది పబ్లిక్ ఛానల్, పబ్లిక్ కామెంట్స్ పబ్లిక్లో పెట్టాం. అదే కాపీ కూడా ఆమె చేయమని అంటే ఎవరైనా కామెంట్స్ చేయడానికి పెట్టాం. కానీ నెగిటివ్ కామెంట్స్ చేయకండి, పాజిటివ్ కామెంట్స్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ బాగా లిమిట్స్ దాటి పెడుతున్నారు కొంతమంది అయితే. నేను వాళ్ళకి చెప్తున్నాను, అందరికీ కాదు. అందరూ అలా లేదు. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం మా ఇంటెన్షన్ అయితే. ఇంకేనా చెప్తామమ్మా? ఈ కొత్త సంవత్సరాలు అడుగు పెట్టాయి కదా, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఎవరు బాగుంటే మేము బాగుంటాం. అది ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ముగించేస్తున్నాను. వీడియో చివరి వరకు చూసినట్లయితే కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే. ఓకేనా? ఇక ఉంటా మీ పక్కింటి అబ్బాయి. టాటా బాబాయ్, సైనింగ్ ఆఫ్.